పాన్ కార్డ్ అప్లికేషన్‌లో కొన్ని మార్పులైతే చేయడం జరిగింది. ఇంతకుముందైతే మనం ఆధార్ కార్డ్‌తోనే పాన్ కార్డ్ అప్లై చేయడం జరిగేది. ఇప్పుడు పాన్ కార్డ్‌తో పాటు డీఓబీ అంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇతర ఏదైనా డాక్యుమెంట్ లైక్ వాళ్ళ పాస్‌పోర్ట్ గానీ, లేకపోతే 10థ్ మెమో గానీ, హెల్త్ కార్డ్ గానీ, లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ గానీ అలాంటివి కొన్ని గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేట్‌లు ఏదైనా ఒకటి ప్రూఫ్‌గా పెట్టాల్సొస్తుంది. సో, దానికోసం మనం ఈరోజు వీడియోలో క్లియర్‌గా చూసుకుందాము. ఫస్ట్‌గా సీఎస్‌సిలో ఎన్ఎస్‌డిఎల్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి మనం పాన్ అప్లికేషన్‌లో స్కాన్ బేస్డ్ పాన్ మీద సెలెక్ట్ చేసి మనం రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్‌కి అయితే ఏ విధంగా తీసుకెళ్తుంది అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి, యూస్ఫుల్ వీడియో. అండ్ ఇక్కడ మనం కస్టమర్ యొక్క డీటెయిల్స్ అన్నది ఎంటర్ చేస్తున్నాం, లైక్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, వాళ్ళది పాన్ కార్డ్ అనేది ఇది కొత్త అప్లికేషన్ కోసము. అండ్ చేంజ్ అయితే మాత్రం నార్మల్గా వాళ్ళ డాక్యుమెంట్ పెట్టి చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇది న్యూ అప్లికేషన్ కాబట్టి మనం వాళ్ళ డీటెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఏ విధంగా అయితే అప్లికేషన్ ఉంటుందో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూసుకుందాము. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని. మనకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏజెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ అన్నది కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకుంటేనే మనకు పాన్ అప్లికేషన్ డేటాబేస్ అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనకు కొన్నిసార్లు ఓటీపీలు అన్నది టైం తీసుకొని రావడం జరుగుతుంది. బట్ ఆ ఓటీపీ 10 మినిట్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు వెయిట్ చేసి ఒక 5-6 మినిట్స్ వెయిట్ చేయండి. వెంబడే రాకపోతే ఇన్స్టెంట్గా మనము రీసెంట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే క్లిమ్జీగా అయిపోతుంది. లైక్ డబల్ ట్రిపుల్ టైమ్స్ మనకు ఓటీపీ రావడం వల్ల, లైక్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఓటీపీ అని, ఇలా మన ఓటీపీ అన్నది రాంగ్ అవ్వడం జరుగుతుంది. సో మనం వన్స్ మన ఓటీపీ అన్నది సెండ్ అయిపోయిన తర్వాత మనం వెయిట్ చేయాలి ఒక 5 to 10 మినిట్స్. నార్మల్గా అయితే సిగ్నల్ ప్రాబ్లం ఉంటే ఇలా ఉంటుంది, లేదంటే మనకు ఇన్స్టెంట్ గానే మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ ప్రోటీన్ నుంచి మనకు లాగిన్ ఓటీపీ అయితే వస్తుంది అన్నట్టు ఏజెంట్ వాళ్ళకి ఇది. సో మనం వన్స్ ఓటీపీ ఇచ్చిన తర్వాత మనం ఓటీపీ అన్నది ఎంటర్ చేయాలి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అన్నది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం లైక్ ఆధార్ నంబర్ అండ్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో నేము సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, లైక్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అది వాళ్ళది కస్టమర్ది ఒక డీటెయిల్స్ ఆధార్ కార్డులో చూసి సేమ్గా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే మీరు ప్రూఫ్గా పెడుతున్నారు కదా, లైక్ వాళ్ళది ఎస్ఎస్సి మెమో కానీ, లేకపోతే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఎలాంటి డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ మీద ఏదైతే ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నో మీద క్లిక్ చేసి వాళ్ళ ఫాదర్ ఉన్నారని చెప్పేసి నో మీద క్లిక్ చేసి ఫాదర్ నేమ్ లైక్ సర్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అవి ఎంటర్ చేసి రీఎంటర్ ఫాదర్ నేమ్ అండ్ సర్ నేమ్ ఉంది కదా, దాంట్లో ఆ కాలంలో కూడా ఇవ్వాలి. అండ్ కింద మీరు ఇక్కడ చూసుకుంటే పేరెంట్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ ది పాన్ కార్డ్ ఉంది కదా, ఎవరి పేరు అయితే మీరు పాన్ కార్డు మీద ప్రింట్ కావాలనుకుంటున్నారో, లైక్ ఫాదర్ అయితే ఫాదర్ నేమ్ ఇవ్వాలి. అండ్ ఓన్లీ సింగిల్ పేరెంట్ అయితే మదర్ నేమ్ ఇవ్వాలి, మదర్ ఉంటే మదర్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి రెసిడెన్షియల్ స్టేటస్ రెసిడెన్స్ అని పెట్టేయండి. మీరు సేమ్ మీరు ఏదైతే ఇప్పుడు ఇండియాలో ఉన్నారనుకోండి,
మీ రెసిడెన్షియల్ కూడా ఇండియాలే అన్నట్టు, అది అడ్రస్ ప్రూఫ్ కోసము. సో ఇక్కడ మీరు బిల్డింగ్, స్ట్రీట్, పోస్ట్ ఆఫీస్, ఏరియా, డిస్టిక్ అండ్ కంట్రీ, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసి కస్టమర్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మనము నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మీరు దీంట్లో మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం మనము పాన్ కార్డులో ఓన్లీ ఆధార్ కార్డ్ బేస్ చేసుకునే ఇచ్చేవాళ్ళము. బట్ ఇప్పుడు ఓన్లీ ఆధార్ కార్డ్ మనకు పెడితే మన పాన్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ డిఓబి ప్రూఫ్ కోసం ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్ అయితే రావడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో. సో మనం ఆధార్ కార్డ్ మీద ఉన్నదే డేట్ ఆఫ్ బర్త్ వ్యాలిడిటీ కాదు. అండ్ మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను నేను. ఏమని ఉంటుందంటే, మనము డిఓబి ప్రూఫ్కి అదర్ దెన్ ఆధార్ అనే ఆప్షన్ ఇప్పుడు హైలైట్ అవ్వడం అయితే జరిగింది. ఆ పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు మెయిన్గా మైండ్లో ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఇది అందరూ ఏజెంట్ వాళ్ళకి, ఏజెంటే కదా నార్మల్గా పాన్ కార్డ్ అప్లికేషన్ అనేది అప్లై చేస్తారు. సో ఏజెంట్ వాళ్ళ కోసం ఇది, సిఎస్సి వాళ్ళ కోసం ఇది, విఎల్ఈస్ అందరికీ. సో మనం చూసుకోవాలి వాళ్ళకు ఐడి ప్రూఫ్ ఉందా లేదా, 2 ఐడి ప్రూఫ్స్ ఉందా లేదా. లైక్ ఆధార్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ అండ్ నెక్స్ట్ డిఓపికి ఏదైనా ఒక డాక్యుమెంట్ లైక్ గవర్నమెంట్ అథరైజ్డ్ డాక్యుమెంట్స్ లైక్ డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్, డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ 10th మెమో అండ్ ఎక్సెట్రా. మనకు ఆ లిస్ట్ లో ఏమైతే చూపిస్తాయో మీరు సెలెక్ట్ చేసేటప్పుడు డిఓబి ఆప్షన్ కింద పాపప్ లో, వాటిలో ఏదైనా ఒకటి జెన్యూన్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేస్తేనే మనకు ఫస్ట్ అప్రూవల్ వచ్చేసి ప్రోటీన్ నుంచి అవుతుంది. అంటే పాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు, పాన్ అథరైజర్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అప్రూవల్ చేస్తేనే మనకు నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కి ఫార్వర్డ్ అవుతుంది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ 2 డాక్యుమెంట్ కరెక్ట్ గా ఉంటేనే మనకు అప్రూవల్ అన్నది చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద మనం ఆధార్ కార్డ్ యూజ్ చేయవచ్చు. అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద కూడా మనం ఆధార్ కార్డ్ యూజ్ చేయవచ్చు. మీరు సెర్చ్ చేసుకోవాలి, ఈ స్క్రోల్ డౌన్ చేసి దీంట్లో అయితే సెర్చ్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ ఇష్యూడ్ బై యుఐడి అని ఉంటుంది, అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డిఓబి దాంట్లో మీరు చూడవచ్చు, లైక్ ఎక్సెస్ సర్వీస్ మ్యాన్ హెల్త్ స్కీమ్ అని, లైక్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అని, ఇలా చాలా ఉంటాయి ఆప్షన్స్. ఎస్ఎస్సి మెమో కానీ ఇలా చాలా ఉంటాయి. అది మనం ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్ అయితే ఉందో కస్టమర్ తెచ్చారో దాన్ని బేస్ చేసుకొని మీరైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి దాంట్లో. అండ్ ఇక్కడ మనం కస్టమర్ ఒక ఫోటో అండ్ సిగ్నేచర్ యాజ్ పర్ వాళ్ళు చెప్పినట్టు 50 KB కంటే తక్కువ, మీరు చూడొచ్చు ఇలా 50 KB కంటే తక్కువ ఉండేలాగా చూసి అదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి ఫస్ట్. అండ్ ఒకటే ఉంది కదా నో ఫైల్ చూసేనని, ఒకటే ఉంటే ఒకటే నేను ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తా అని ఆధార్ కార్డ్ ఒకటే అప్లోడ్ చేయవద్దండి. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ లో మ్యాండేటరీ రిక్వైర్డ్ ఫీల్డ్ అనేది ఫిల్ చేయాల్సి అని వచ్చింది. సో నేను ఇక్కడ పేరెంట్ డీటెయిల్ లో వస్తే, ఇంతకు ముందు అయితే మనకు ఫాదర్ నేమ్ ఒకటే ఇస్తే సరిపోదు, ఇప్పుడు మనకు మదర్ నేమ్ కూడా కంపల్సరీ మ్యాండేటరీగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు సేమ్ ప్రాబ్లం, కైండ్లీ సబ్మిట్ ది రిక్వైర్డ్ మ్యాండేటరీ ఫీల్డ్ అని ఆయన పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో మదర్ నేమ్ పేరెంట్స్ డీటెయిల్ లో వెళ్ళి మనం మదర్ నేమ్ ని 2 టైమ్ ఎంటర్ చేయలే, దానివల్లనే ఈ మిస్టేక్ వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను ఇందులో ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్ ఉందేమో అని అదర్ డీటెయిల్స్ లో చూశాను, దీంట్లో అన్ని కరెక్టే ఉన్నాయి. బట్ పేరెంట్స్ లోనే మదర్ నేమ్ 1 టైమే ఎంటర్ చేశాను, అది మిస్టేక్ అయింది. ఇప్పుడు మీరు చూడండి, నేను ఇంకోసారి పాపప్ అయితే వెళ్ళడం జరుగుతుంది. లాస్ట్ టైం అప్లికేషన్ లో అయితే మనకు ఫాదర్ నేమ్, ఓన్లీ ఫాదర్ నేమ్ ఇస్తే అప్లికేషన్ అనేది తీసుకునేది. బట్ ఇప్పుడు బోత్ మదర్ అండ్ ఫాదర్ నేమ్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ చూడండి, నేను డబల్ టైం రీ ఎంటర్ మదర్ నేమ్ కాడ నేను ఎంటర్ చేయలే. సో నాకు ప్లీజ్ ఎంటర్ ది మదర్ నేమ్ అని వచ్చింది.
ఇప్పుడు కింద మనం ఫాదర్ నేమా మదర్ నేమా ఎవరిది ప్రింట్ అవ్వాలో ఇద్దరు నేమ్ ఇస్తున్నాం కాబట్టి ఎవరిదైనా ఒకరిది మనం కార్డ్ మీద ప్రింట్ చేసుకోనికి ఆప్షన్ ఉందాడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడితే మనకు కేవైసీకి వెళ్తుంది. ఈ కేవైసీ ఐదర్ ఓటీపీ బేస్డ్ కేవైసీ ఆర్ బయోమెట్రిక్ బేస్డ్ కేవైసీకి అయితే మనం ఇప్పుడు ఈ పేజ్ అయితే రీడైరెక్ట్ అయ్యి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు అన్ని ఒకసారి ఆ పేజ్ మొత్తం మనకు రావడం జరుగుతుంది. మనం ఏమేమైతే ఫిల్ చేశామో తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ సైన్ ఆప్షన్ మీద అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నేను ఓటీపీ బేస్డ్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న దానికి నెంబర్కి అయితే ఓటీపీ పోవడం జరుగుతుంది. ఆ ఓటీపీని వన్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈ కేవైసీ సక్సెస్ఫుల్ అనే పాపప్ అయితే రావడం జరుగుతుంది. అది వచ్చిన తర్వాత మనం మన డిఎస్పి పోర్టల్ నుంచి అంటే సిఎస్సి పోర్టల్ నుంచి మనము పేమెంట్ అనేది పాన్ కార్డ్ కి పేమెంట్ చేస్తే ప్రోటీన్కి పేమెంట్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మన అప్లికేషన్ కూడా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. విత్ ఇన్ 1 వీక్లో మనకు పాన్ కార్డ్ అనేది సాఫ్ట్ కాపీ రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ 15 to 20 డేస్లో మనకు స్పీడ్ పోస్ట్ ద్వారా కార్డ్ కూడా రావడం జరుగుతుంది ఇంటికి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇది డిజిపే ద్వారా ఎవరైనా ఇంకా పేమెంట్ వరకు లాస్ట్ వరకు తెలియని వాళ్ళు ఉంటే దానికోసం ఇది నేను లాస్ట్ వరకు ఉంచుతున్నాను పేమెంట్ కూడా డీటెయిల్స్. ఇప్పుడు నేను పేమెంట్ నా డిజిపే నుంచి పేమెంట్ అనేది ఈ విధంగా డెబిట్ అవుతుంది మన వ్యాలెట్ నుంచి అమౌంట్ అన్నది. వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఈ సైన్ సక్సెస్ఫుల్ అని వచ్చి మనకు అక్నాలెడ్జ్మెంట్ ఐడి అనేది రావడం జరుగుతుంది. అండ్ మనకు సక్సెస్ఫుల్గా ఐడి అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం మన పాన్ అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయాలి. ఇది కొత్తగా వచ్చిన న్యూ పాన్ అప్లికేషన్ ప్రాసెస్ అండి. దీంట్లో మెయిన్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే డిఓపికి ప్రూఫ్ మ్యాండేటరీ.